మంచిది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగునుగాక. మన ప్రభుని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఈ ఆదివారం వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాం. మరి ఈ దినము దేవుని యొక్క వాక్య భాగము నిర్గమాకాండము 27వ అధ్యాయము మొదటి వచనమును యథావిధిగా మరొకసారి చెప్పబడిన వాక్యాన్ని చదవండి. ఒకసారి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చవకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా వాక్యానికి సిద్ధపడదాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కనికరం గల మా గొప్ప తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము. నా ప్రభువా, ఇదిగోనైనా పరిశుద్ధ ఆదివారమునైనా మీ సన్నిధానంలో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ నెలంతా కూడా నైనా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సంరక్షించి ఆదరించి ప్రేమించి పోషించి ఆరోగ్యవంతులుగా ప్రభు మీరు నిలబెట్టి సజీవులుగా మాకు ప్రాణం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నీ మందిరంలో ప్రభు ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని ప్రభు నాయన కురాహు కుమారుల యొక్క కీర్తన చెప్తున్నారు. నిజముగా నా ప్రతి శ్రేష్టమైన ధన్యత నాయన మా ఆత్మీయ జీవితాలకు మీరు అనుభవంలోకి తీసుకుని వచ్చినందుకు మీకు వందనాలు ప్రభు, నీకు స్తోత్రాలు. లోకంలో ఈ ప్రభు 6 దినములు గడిపినా కూడా లేని సంతోషమునైనా నీ మందిరములో ఒక దినము గడిపితే ఎంత సంతోషమునైనా రెట్టింపు దీవెనగా ఆశీర్వాదకరంగా మా హృదయాలు తేటపరచబడుతున్నాయి నాయన, నీకు స్తోత్రాలు. ఇదిగో నా ప్రభు, ఈ పాటల్లో ప్రార్థనలు తోడైన మా తండ్రి ఈ లేఖనం ధ్యానం చేయబోతున్నావు నాయన, సహాయము చేయండి. అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడను, ప్రాణాత్మ శరీరంలో మలినమంటిన వాడనయ్యా. మరొకసారి శిలువ రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించి నాయన పవిత్రపరిచి పరిశుద్ధమైన నీ మాటలు చెప్పుటకు యోగ్యతను నాయన మీ కృప ద్వారా దయచేసి నా ప్రభువా మీరే మహిమ పొందుకుని ఈ వాక్యం అందరికీ అర్థమయ్యేట్టు బోధించి నా తండ్రి వారిని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. చదవనటువంటి వాక్య భాగంలో నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు. ఈ దినమున 3 అనేటువంటి సంఖ్యలో గురించి 3 దినముల యొక్క అంధకార సంబంధమైనటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 3 అనేటువంటి ఈ సంఖ్య చీకటి సందర్భాలు. 3 దినాలు చీకటి, 3 దినాల చీకటి అనుభవాలు, 3 దినముల యొక్క చీకటిని గురించి ధ్యానం చేద్దాం. దేవుడు ఈ 3 అనే బలిపీఠం దగ్గరకు రాగానే మనకి ఈ సంఖ్యను గురించి మనకు రావాల్సిన విధానం ఏంటంటే 3 దినములు దేవుడు చీకటిని తీసుకుని వచ్చాడు ఒక దేశంలో. అలాగే 3 దినములు ఒక వ్యక్తి జీవితంలో చీకటిని తీసుకొచ్చాడు. అలాగే దేవుని యొక్క మాట విన్నటువంటి ఒక సమాజంలో కూడా 3 దినములు అంధకారం కనబడతా ఉందనే విషయాన్ని కూడా కనబడదాం. ఈ 3 విషయాలు 3 గురించి 3 విషయాలు ధ్యానం చేద్దాం. మొట్టమొదటగా పరిశుద్ధ గ్రంథంలో ఈ 3 అనేటువంటి సంఖ్యలో అనుభవాలను గురించి నేర్చుకునేటప్పుడు మనందరం నిర్గమాకాండము, మీ అందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యాన్ని ధ్యానం చేద్దాము. నిర్గమాకాండము 10వ అధ్యాయం 21వ వచనం మీరు చూడండి. ఈ 3 అనే సంఖ్య మనకి దేన్ని సూచిస్తూ ఉందో, మనమేమి నేర్చుకోవాలో గడిచినటువంటి జీవితాలను బట్టి నేర్చుకుందాం. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత. ఎలాంటి చీకటి? చెక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయను. దేవుడి మాటలు దీవించునుగాక. ఇంకొంచెం మెల్లిగా దీవించాలంటారా? ఇక్కడ కూడా విచిత్రమైనటువంటి ఒక మాట ఉంది. చీకటి అంట. ఎలాంటి చీకటి? చిక్కని చీకటి. అంటే ఏ చీకటి ఉంది? పలసని అమ్మకథ చిక్కటి మజ్జిగ పోయాం అంటాం. ఎలాగునా చిక్కటి పాలు పోయిన అంటాం. ఏది కరువుగా ఉంది తెలుసా? మనకు కరువుగా ఉంది ఏంది? ఏం దొరకలేదు? చిక్కటి పాలు దొరకలేదు, చిక్కటి మజ్జిగ దొరకలేదు. మంది ఎక్కువైతే మజ్జిగ పలసని చేసినాడు. ఏదైనా మజ్జిగలో పలసగా ఉంటాయి, పాలు అంటే పలసగా ఉంటాయి, కానీ జనాలంటే పలసగా ఉంటారు. ఇప్పుడు ఏముంది పలసగా? అంటే చీకటి కూడా పలసని చీకటి, చెక్కని చీకటి ఒకటి ఉంది. ఐగుప్తు దేశంలో వచ్చిన చీకటి చక్కని చీకటి కాదు. మళ్ళీ చీకటిని చక్కని అనేది చీకటిని ఎవరైనా చక్కని చీకటి అంటారా? చక్కని చీకటి కాదు, చెక్కని చీకటి. అంటే ఎలాంటి చీకటి అంటే ఒక చెయ్యి కూడా కనపట్టలేదంట. ఎలాగుందా అక్కడ రాసి ఉంది, మీరు చదవండి ఆ మాట కూడా. ఒక చెయ్యి ఉందా?
చదవండి, ఎలాంటి చీకటి కనిపింది అక్కడ? 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తాను ఉన్న చోటు నుండి లేవలేకపోయిను. అయినను ఇశ్రాయేలులందరికీ వెలుగు. ఇక్కడ మీరు గమనించాలి, ఐగుప్తు దేశంలో దేవుడు చీకటిని తీసుకుని వచ్చాడు. ఎన్ని రోజులు? ఎందుకని 3 రోజులే చీకటిని తీసుకొచ్చాడు? మనకు కూడా తెలియదు. అందుకని అంటున్నాయి, ఇప్పుడు దేవుడు చీకటిని తీసుకుని వచ్చాడు అనుకోండి, పోనీ 4 దినాలు తీసుకురావచ్చు కదా, 2 దినాలు తీసుకురావచ్చు కదా, కానీ 3 దినములు చీకటిని తీసుకుని వచ్చాడంటే మనకేదో పాఠం కూడా నేర్పిస్తున్నాడు. అందుకని బలిపీఠము దగ్గర దాని ఎత్తు 3 మూరలు పెట్టమని చెప్పాడు. అంటే ఆయన ప్రత్యక్ష గుడారంలో బలిపీఠను కట్టించేటప్పుడు మోషేను జాగ్రత్తగా విను, నా మాట మీరు జాగ్రత్తగా విను అని చెప్పి మోషేకి చెప్పినప్పుడు 3 అనేటువంటి ఎత్తు 3 మూరలు పెట్టు అని చెప్పాడు. అనగా 3 అనే సంఖ్య మోషేకి చెప్తున్నాడంటే అంతకుముందు మోషేకి 3 గురించి మోషే గారికి తెలుసు. ఎక్కడ తెలుసు? ప్రత్యక్ష గుడారం ఎక్కడ కట్టాడు? ఐగుప్తులో కట్టాడా, బయటకు వచ్చినా కట్టాడా? ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రత్యక్ష గుడారం కట్టాడు. అప్పుడు ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు మోషేకి హెచ్చరిక ఏం చేశాడు? 3 మూరలు ఉండేటట్టు చూడయ్యా అని అన్నాడు. కానీ మోషే గారికి ఏం గుర్తొచ్చి ఉంటుంది? ఓహో, దేవుడు ఇప్పుడు 3 మూరలు ఇక్కడ నన్ను ఎత్తి పెట్టమనంటే అంతకుముందు ఐగుప్తు దేశంలో 3 దినాలు చీకటిని తీసుకుని వచ్చాడు అన్న సంగతి అర్థమవుతుంది. అనగా చీకటి అనేటువంటి విషయాన్ని గురించి చెప్తాను. అలాగనే 3 దినములు చీకటి రావడం గల కారణం ఏంటో కూడా మనం మాట్లాడుకుందాం. అసలు ఈ చీకటి అనేది మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమైంది? ఆది కాలంలో ప్రారంభమైంది. పిక్చర్ 8:8 బైబిల్ పిక్చర్ 8:8లోనే మనకేం కనపడింది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను. ఆది కాండం 1వ అధ్యాయం. దానికి కూడా రెఫరెన్స్ ఎందుకు నేను చెప్పడం, కాకపోతే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. నేను మీకు అంతకుముందు కూడా వాక్యాలు చెప్పేసారు. చీకటి అనేటువంటి వచ్చిన ప్రతిసారి దేని గురించి హెచ్చరిక చేస్తున్నాడని చెప్పాను. చీకటి ఎప్పుడు వచ్చిందో? చీకటి అనేది ఎప్పుడు వచ్చిందో? దేవుడి మాట విన్న ప్రతిసారి చీకటి వచ్చింది. ఇప్పుడు చెప్పాలి ఎక్కడ, ఎలాగా? ఇప్పుడు ఆది కాండంలో మీకు ఏమర్థం? ఈ మాట చెప్పామనుకోండి, అంతకుముందు దేవుడు మాట విన్నట్టు ఎక్కడ రాసి ఉందని అనొచ్చు. దాని గురించి కూడా నేను చెప్పాను. చీకటి ఇక్కడ గాఢాంధకారముని ఎలాగున వచ్చింది, ఇక్కడ చీకటి అగాధ జలము ఇప్పుడు ఎలాగ కమ్మి ఉందనే విషయాన్ని కూడా నేను అంతకుముందు దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడు కూడా నేను జ్ఞాపకం చేశాను. తీర్పు జరిగిన ప్రతిసారి చీకటి అనేది ఒకటి వస్తూ ఉంటుంది. చీకటి వచ్చింది అని అంటే అర్థం ఏంటంటే దానికి ముందు దేవుని మాట వినకొన్నటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఏదో పని చేసి ఉంటేనే చీకటి వచ్చింది. మీరు అది ఎక్కడెలా తెలిసిందంటే మన బైబిల్ గ్రంథంలో తర్వాత తిన్నటువంటి సంభవాలు అన్నీ పరిశోధన చేస్తే చీకటి వచ్చిన ప్రతిసారి దానికి ముందు దేవుని మాట విననటువంటి వాళ్లకు సందర్భం వచ్చింది. దేవుని తీర్పు వచ్చిన ప్రతిసారి చీకటి వచ్చింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువేసినప్పుడు 3 గంటల తర్వాత చీకటి వచ్చిందనే విషయాన్ని మనం ధ్యానం చేసాం గడిచినటువంటి వారంలో. కాబట్టి ఎప్పుడు వచ్చింది? మీరు తర్వాత కూడా చూడండి. నేను ఇప్పుడు చదివేటువంటి 3 వాక్యాలు 3 విషయాల గురించి ప్రస్తావన చేద్దాం ఈ దినమున. ఈ 3 సందర్భాల్లో కూడా దేవుని మాట విననటువంటి ప్రతి సందర్భంలో చీకటి వచ్చింది. అలాగే ఆది కాండంలో కూడా అక్కడ చీకటి అగాధ జలము పైన కమ్మి ఉందంటే అంతకు ముందు కూడా దేవుని యొక్క మాట విన్నటువంటి ఏదో కొంతమంది ఒక సమాజం ఉండి ఉంటుంది. వాళ్ళు దేవుని మాట వినని కారణం చేత ఆకారంలో ఉండవచ్చిన భూమి నిరాకారంగా అయిపోయింది. దేవుని ఉగ్రత వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఉగ్రత వచ్చిందో అక్కడ చీకటి రాజ్యం వెళ్తూ ఉంటుంది. కాబట్టి చీకటి అనేది ఉన్న ప్రతిసారి దేవుని మాట వినటం లేదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున దేవుని మాట విన్నటువంటి వాడి బ్రతికేమవుతుందంట చెప్పాలి. నో డౌట్. ఇక అందులో దేవుని యొక్క మాట విన్నటువంటి వాడి జీవితం చీకట్లోనే ఉంటుంది. వాడి పేరుకి వెలుగులో ఉన్న ఎంతోమంది జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎంతోమంది జీవితాలు చీకటిమయమైపోతున్నాయి. దానికి గుర్తుగా ఈ 3 దినములో చీకటాన్ని గురించి చెప్పేటప్పుడు అక్కడ మీరు చూడండి, అంతకుముందు దేవుడు అనేక సార్లు మోషే ద్వారా ఐగుప్తు దేశంలో హెచ్చరిక చేశాడండి. అవునా? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు. దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్తానయ్యా, మీరు పరదేశులుగా ఈ ఊరికి వచ్చారు. ఎక్కడి నుంచి? మీరు పరదేశులుగా ఐగుప్తు దేశానికి వచ్చారు. దేవుడు ఎప్పుడుంచో అబ్రహాంకు వాగ్దానం చేశాడు, నీ జనాల్ని 4వ తరమైనటువంటి వారు అనగా 400 సంవత్సరాల తర్వాత నీ ప్రజలు మరలా తిరిగి నువ్వు ఉన్న ప్రదేశానికి వస్తారు అని దేవుడు ఆది కాండంలోనే దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహామునకు. అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడి నుంచి మొబలైజ్ చేయడానికి తీసుకుని తిరిగి పోవటానికి మోషే ఒక నాయకత్వంలో మొదలుపెట్టారు. అప్పుడు మోషే వచ్చి ఫరో దగ్గరకు వచ్చి అడిగాడు, అయ్యా మా జనాల్ని మాకు పంపించే, మా దారిని మేము వెళ్ళిపోతామంటే మానవుడు ఎన్నిసార్లు చెప్పినా మాట వినలా. ఇక తెగుళ్ళ మీద తెగుళ్ళు, తెగుళ్ళ మీద తెగుళ్ళు, ఎన్ని తెగుళ్ళు తీసుకొచ్చినా అతడు మాట వినలేదు. ఆఖరికి
టైంకి దేవుడి యొక్క లాస్ట్ టైం తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే ఆఖరి తెగులు కంటే ముందు తీసుకొచ్చాడు. ఎప్పుడండి? దేవుడు 9 రకాలైన తెగులు తీసుకుని వచ్చాడు. ఇక ఆఖరి తెగులు మీకు రాబోతా ఉంది. అప్పుడు వచ్చి చెప్పాడు, ఇక నేను నీ ముఖం నువ్వు ఎప్పటికో చూడవు. అప్పుడు చెప్పాడు, ఇక నువ్వు మోసే చెప్తున్నాడు ఫరోతో, అయ్యా ఇదే నీకు ఛాన్స్ ఇస్తున్నా, నా దేవుడి మాట విని నువ్వు నా జనాలందరూ పంపిస్తావా? మేము వెళ్ళిపోయి మా దేవుడిని ఆరాధన చేసుకుంటాం, మా దేశానికి మేము మా దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్తాం, కాబట్టి నువ్వు మమ్మల్ని పంపించు అంటే ఆయన ఏమాత్రం మాట వినుకోకుండా దేవుని మాటకు లోబడకుండా ఎన్ని రకాలైనటువంటి సూచక్రియలు చూసినా, ఎన్ని రకాలైనటువంటి అద్భుతాలు చూసినా అతని హృదయం మాత్రము కఠినపరచబడతా ఉంది. అంటే దీన్ని బట్టి మనకు ఒక విషయం తెలియాలి. దేవుడు కొన్ని కుటుంబాలను ఎన్నో రకాల హెచ్చరిక చేస్తూ ఉంటారు, కానీ దేవుని ప్రజల మాట వినరు, దేవుని యొక్క వాక్యం వినరు, దేవుని యొక్క మాటకు స్పందించరు, దేవుని మాటకు లోబడరు. ఏమండి, కుటుంబం అంతా చిన్న భిన్నమవుతున్న కొంతమంది చూడండి, ఒక దేవుని సేవకుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు, అది దేవుని తెలుసుకున్న వాళ్ళైనా దేవుని తెలుసుకున్న వాళ్ళైనా. ఐగుప్తు దేశపు రాజుకు దేవుని ఎందుకు విశ్వాసం ఏమి లేదండి, అతను దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడిని నేను విశ్వసించిన వాడు కాదు. అయినా సమాజంలో నీ రాజ్యంలో జరుగుతున్న విషయాన్ని బట్టి నువ్వు గమనించాలిగా. ఎవరు వచ్చి? మోషే వచ్చి చెప్పాడు, బాబు నా ప్రజలు పంపించేయమంటాడు దేవుడు, నువ్వు పంపించేయమని చెప్పాడు. ఒకవేళ పంపించమన్నప్పుడు ఏంటి నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు, నీ దేవుడు దేవుడు చెప్పుకో, ఆయనతో చెప్పుకో అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆ రాజ్యం మీద తన ఏ ప్రజలైతే పరిపాలిస్తున్నారో ఆ ప్రజల మీదకి అనేకమైన తెగుళ్ళు వస్తున్నాయి. అయినా ఎన్ని తెగుళ్ళు వస్తున్నా ఈ తెగులు మాత్రం పోటలా. అర్థం అవ్వాలి మీకు. ఇప్పుడు తెగులు వస్తుందంటే అర్థం ఏంటి చెప్పండి? మనకు ఏదో ఒక మాయరోగం కుటుంబంలోకి వస్తుంది, కుటుంబంలో ఒక సమస్య వస్తుంది, ఒక ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు వస్తున్నాయి, మన పరిస్థితులు ఏదో ఒక కష్టం వచ్చే ప్రతిసారి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? మనందరూ కష్టాల పాలు చేయడం దేవుడికి ఇష్టం కాదండి. మనందరూ ఏడుస్తూ ఉంటే దేవుడు సంతోషించే దేవుడు కాదు. ఏ కష్టము ద్వారా, ఏ శ్రమ ద్వారానైనా నీ బ్రతుకు దేవుడి వైపు తిప్పాలని కోరుకుంటున్నాడు. అర్థం కదా? ఈ విషయం మీకు ఒక సందర్భంలో కూడా నేను గుర్తు చేస్తాను. ఒకనాడు ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడని మీ అందరూ గుర్తుండే ఉండదు. ఏలియా ప్రవక్త గుర్తున్నాడా? ఆయన రాజుల మొదటి గ్రంథంలో అక్కడ సందర్భం కనపడతా ఉంటుంది, అక్కడ చదవవసరం లేదులేండి. ఆయన ఒక రోజున ఆయన ఇశ్రాయేలు రాజు దగ్గరికి పోయి, ఈ ఎంతకాలం 2 తలంపుల మధ్య ప్రజలు ఉంటారని చెప్పి వారు మీరు దేవుడినైనా ప్రార్థన చేయండి లేదా బయలునన్నా నమ్ముకోండి అని చెప్తాడు. అని ఆ చెప్పబోయే ముందు ఏమంటే ఆకాశం వర్షించుకోకుండా ఎన్ని దినాలు 3.5 సంవత్సరాలు వర్షం కురవకోకుండా ఆపేస్తాడు కదా. ఎందుకు ఆపేశాడు అని చెప్పాము? ఎందుకు వర్షాన్ని ఆపేశాడు చెప్పండి? దేవుడేం చెప్పలా. ఎందుకు ఆపేశాడు అంటే ఇశ్రాయేలు జనం అందరూ కడుపు నిండా తిండి ఉంది, వాళ్ళ కడుపు నిండా అన్నం దొరుకుతుంది కాబట్టి దేవుడు అంటే లెక్క లేకుండా పోయింది. అందుకని ఆ విషయం ఏలియా గారికి అర్థమైంది, వీళ్ళ కడుపు నిండా తిండి దొరుకుతుంది కాబట్టి దేవుడు అంటే లెక్క చేయట్లేదు, వీళ్ళకి కరువు వస్తే కనీసం దేవుడి వైపు తిరుగుతారని 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆపేశాడు. వర్షం లేదంటే పంటలు పండవు, పంటలు పండలేదంటే కూడు లేదు, కూడు లేదంటే ఎవడు గుర్తొస్తాడు? అర్థమైంది మ్యాటర్ ఏంటో మనకి. కూడు లేదంటే తినటానికి తిండి లేదంటే కుటుంబంలో కష్టం వచ్చిందంటే కరువు వచ్చిందంటే ఇక జనం ఎప్పుడు దేవుడిని నమ్మనోడు కూడా ఇక ఆధారపడవలసింది దేవుడి మీద. కాబట్టి ఏదైనా మన ఇంట్లో గుర్తుపెట్టుకోండి, లోకం సంగతి మనకు అనవసరం, కానీ లోకం సంగతి కూడా లోకులకు కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీ ఇంట్లో ఒక కష్టం వచ్చిందంటే, నీ ఇంట్లో ఒక దుఃఖం వచ్చిందంటే, నీ ఇంట్లో పరిస్థితులు నీకు వ్యక్తిగతంగా కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, నీ ఊరికి కానీ ఏదైనా ఒక దోషం శ్రమ వచ్చి పడుతుందంటే మీరు దేవుని వైపు తిరగాలన్న సంగతి తెలుసుకోవాలి. అర్థమైందా? కరోనా వైరస్ వచ్చింది అన్నారు అనుకోండి, ఆ వైరస్ దేవుడే పంపించకపోవచ్చు, కానీ వస్తున్నటువంటి ఆ కరోనా దేవుడు ఎందుకు ఆపలేదు అయ్యానంటే చాలామంది అంటారు, మీరు ప్రార్థన చేస్తే ఆగిపోతాయిగా, ప్రార్థన రోగాలు పోతాయిగా, మీరు ప్రార్థన చేస్తే ఇట్టపోతాయి, ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, కానీ ముందుకు రోగం వచ్చి రాకతోనే తీసేసామనుకోండి, మీకు చిన్న మాట చెబుతా, మీరు ఏమనుకోనండి, ఏమని అనుకున్నాగా చెబుతాను అనుకోండి. ఇప్పుడు నాకు ఒక 30 లక్షలు అప్పు అయిందండి. ఇది ఉపమానం కాదు, నిజమే. మళ్ళీ అది ఉపమానం చెప్పిన అనుకున్నారు. నాకు 30 లక్షలు అప్పు అయిందండి. ఇక ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నానా? మీరు ఏమనిపించాలి? దేవుణ్ణి నమ్ముకున్న పాస్ట్కి అప్పు అవటం ఏంట్రా అని మీకు అనిపించింది కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు, అడుగుడి మీకు, వెతుకుడి మీకు, తట్టుడి మీకు. అమ్మో 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 అన్నీ తెలుసు మనకి. కాబట్టి ఇప్పుడు దేవుడు అడిగితే మనకేం చేస్తాడు? ఇస్తాడు. సరే, ఇప్పుడు నేను బాగా విశ్వాసంలో వాడిని కదా, నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒక తెలిసిన కానీ అనగా నేను 19 ఏళ్ల వయసులో యేసు ప్రభు నమ్ముకున్నాను. 23వ సంవత్సరం నుంచి ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి పూనుకున్నాము. 27 సంవత్సరం నుంచి పరిపూర్ణమైనటువంటి సువార్త పరిచర్యలో ఇంచుమించుగా వెళుతూ వస్తున్నాను. అన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో నేను దేవుడు నాకు అడిగితే తీరుస్తాడు. ప్రభువా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆకాశంతో చేతులు ఎత్తి, ప్రభువా 30 లక్షలు అప్పు అయింది ప్రభా, ఇది తీర్చే మార్గం చూపించు ప్రభు అని ప్రార్థన చేయగానే తెల్లరేపాటికి నా 30 లక్షలు అప్పు తీరింది అనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను చెప్పండి?
మర్చిపోను, ఇంకో 50 లక్షలు అప్పు చేస్తా. అర్థమైంది మీకు ఇప్పుడు? నేను చెయ్యగలిగిన దేవుడు నాకు వెంటనే అప్పు తీరితే ఏం చేస్తాను తెలుసా? ఓహో 30 లక్షలు అడగగానే తీర్చిన దేవుడు ఇంకొక 50 లక్షలు చేస్తా, ఇక నాకు అప్పులు అలవాటు అయిపోతుంది. అర్థమైందా? దేవుడు మన అప్పు తీర్చపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నువ్వు అప్పు తీరితే ఇంకొక అప్పు చేస్తావు, ఇప్పుడు నువ్వు అప్పు తీసి ఇంకొక ఎక్కువ చేస్తావు. అలాగనే ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనకు పాఠం నేర్పించాలనుకున్నాడు తప్ప, ఆ వెంటనే కనుక నీకు ఏదైనా జరిగిపోయి నువ్వు అడిగితే అన్నీ దేవుడు చేసేసాడు అనుకో, నీకు ఆ తర్వాత అలవాటు పడిపోతాం. మనం ఏదైనా దేవుడు చేస్తాడనుకుంటాం తప్ప దేవుడు కావాల్సింది అది కాదండి. నీకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి నువ్వు దేవుని వైపు తిరగాలి, మంచి మార్గంలో ఉండాలి, నీకు క్షేమకరమైన మార్గంలో రావాలనే ఉద్దేశంతో నీకు శ్రమను తీసుకొస్తాడు తప్ప, ఆ శ్రమ రాకుండా ఆపలేని దేవుడు కాదు. రక్షింప మేరకున్నట్లు చెప్పండి, వాకింగ్ కూడా పూర్తి చేయండి. అది రక్షింప మేరకున్నట్లు యెహోవా హస్తము కూర్చుకోలేదు. గుర్తుంది అదేనా? యెషయా గ్రంథం 29వ అధ్యాయంలోనే రక్షింప మేరకున్నట్లు ఆయన చెయ్య కురచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు. అంటే దీన్ని బట్టి ఏంటి? ఆ మాట ఆయనే చెప్తున్నాడు. రక్షింప మేరకున్నట్లు యెహోవా హస్తము కురచ అంటే ఆయన రక్షించగలిగినటువంటి సమర్థుడు. ఆయన ఎందుకు వదిలేవు ప్రభువా? నీకు బుద్ధి కలగాలండిరా. నన్ను ఈ శ్రమలో ఎందుకు వదిలేసావు ప్రభువా? నీకు బుద్ధి రావాలండిరా. నన్ను అప్పులు ఎందుకు వచ్చావు ప్రభువా? నీకు సిగ్గు రావాలండిరా. అర్థమైందా? ఒకవేళ అలా వదిలేయిపోతే నువ్వు అప్పుల మీద అప్పులు చేసుకుని నీ బతుకంత అప్పులే అయిపోతాయి. అదే కనుక నేను నీకు చెయ్యి వదిలేసాను అనుకోండి, నువ్వు జాగ్రత్త పడతావు. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఒక శ్రమ రాణించంటే మనం జాగ్రత్త పడాలని అది ఉద్దేశంతోనే రాణిస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్దాం, దేవుని మాట ఫరోకి హెచ్చరిక చేసినప్పుడు అనేకమైనటువంటి తెగులు ఫరో కనపడుతున్నాయి. ఫరోతో పాటు వాళ్ళ సమాజం అంతా శ్రమల పాలవుతున్నారు. అంటే నీ కుటుంబం కష్టాలకు వస్తున్నా, నీ కుటుంబం తెగులతో నింపబడుతున్నా, నీ కుటుంబం మాయరోగాల రాజ్యం వెళ్తున్నా, నీ కుటుంబం అంతా సమస్యలతో ఉన్నా, నీ కుటుంబం అంతా ఆర్థిక పరిస్థితులు కృంగిపోయి దిగజారిపోయినా నీ బతుకు మాత్రం ఏంటంట, ఇవాళ రేపు రోగాలు ఇవుడికి రావట్లేదంట, ఇవాళ రేపు అప్పులు ఇవుడికి లేవంట. ఇలా సమర్థించకుండా ఫరోలాగా హృదయం కఠినపరచబడుతున్నప్పుడే తప్ప కనీసం మార్చుకోవాలన్నటువంటి దేవుని తెలుసుకునేటువంటి ఉద్దేశము ఆ ఫరోకు రావటం లేదు. ఆ ఫరో లాంటి తత్వం ఉన్న వ్యక్తులు కూడా, అంటే కష్టం వచ్చిన ప్రతిసారి మీరు చూడండి, కష్టం వచ్చిన ప్రతిసారి ఫరో హృదయం ఏమవుతుంది? కఠినపరచబడుతుంది. అంటే కుటుంబాల్లో కూడా సమస్య వచ్చినప్పుడు హృదయము మెత్తపరచబడాలి. కుటుంబాల్లో కష్టం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, నెమ్మది లేకుండా జీవితం జీవిస్తున్నప్పుడు మన హృదయము మెత్తపరచబడాలి. కానీ ఇక్కడ ఏమైపోతుంది? సమస్య వచ్చినప్పుడు కఠినాత్ములు అయిపోతారు మనుషులు. అర్థమవుతుందా? ఈ రోజున ఫరో హృదయం నానాటికి ఎన్ని శ్రమలు నువ్వు ఏలుతున్నటువంటి నీ ప్రజలు కష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉంటే, నీ ప్రజలు తెగులుతో బాధించబడతా ఉంటే, నీ సమాజం అంతా కరువులోకి వెళ్ళిపోతూ ఉంటే ఫరో హృదయం కఠినపరచబడతా ఉంది. అయితే ఎప్పుడైతే ఫరో హృదయం కఠినపరచబడతా ఉందో ఇక ఆఖరి ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు. ఏమని తెలుసా? ఇక ఫరో ఈ సామ్రాజ్యం, ఏ సామ్రాజ్యంలో ఫరో ఉంటున్నాడో ఈ ఐగుప్తు చీకటి మొత్తము కూడా 3 దినములు చీకటి వెళ్తుంది. ఆ చీకటి అంటే ఇక మొత్తం చూడండి ఎలా చెప్పండి, మనకు కూడా అనుకున్నాం చక్కటి చీకటి అంట. ఎలాంటి చీకటి? చక్కని చీకటి, బాగా చిక్కగా ఉంది. ఎంత చిక్కగా ఉందంటే నేను అనుకోవటం, ఇప్పుడు దేవుడు మొత్తం చీకటి తీసుకొచ్చారు. వాళ్ళ ఇంట్లో నూనెలు, బుడ్లు, దీపాలు ఉండి ఉంటాయా లేవా? చెప్పాలి, ఉంటాయి కదా. ఇప్పుడు చీకటి అనేటువంటిది వాళ్ళు కూడా తెలుసు కదా, కొత్తగా వచ్చిందేం కాదు కదా. అంతకుముందు కూడా రాత్రి అయితే చీకటి ఉంటుంది. కానీ ఇప్పుడు దేవుడు తీసుకొచ్చిన చీకటి ఏంటంటే వాళ్ళు బుడ్లు కూడా చెప్పాలి. వెళ్ళండి. ఇప్పుడు దేవుడు చీకటి తీసుకుని వస్తే వాళ్ళు దీపాలు వెలిగించుంటారు, వెలిగించరా? అంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో ఎన్ని నూనె పోసి ఎన్ని దీపాలు వెలిగించినా ఆ దీపాలు కూడా ఈ చీకటి దాడికి అంతమైపోతా ఉన్నాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. నువ్వెన్ని అని వినండి, దేవుడు నీకు శ్రమ తీసుకుని వస్తే, దేవుడు నీకు తీర్పు తీసుకుని వస్తే, నీ కుటుంబంలో నువ్వు ఎన్ని దీపాలు వెలిగించినా, నీ సొంత తెలివి తేటలతో నువ్వెంత వెలుగు తీసుకురావాలనుకున్నా ఆ వెలుగు వెలగనగాక వెళ్ళగదు. దేవుని తీర్పు ఒకసారి నీ ఇంటి మీదకి వచ్చిందంటే, దేవుని తీర్పు నీ ఊరి మీదకి వచ్చిందంటే, దేవుని తీర్పు ఒక పట్టణం మీదకి వచ్చిందంటే, దేవుని తీర్పు ఒక దేశం మీదకి వచ్చిందంటే, దేవుని తీర్పు లోకం మీదకి వచ్చిందంటే ఆ తీర్పు అనుభవించాల్సిందే తప్ప దాని నుంచి బయటకు వచ్చే ఛాన్సు లేనే లేదు. దేవుని ఉగ్రతను ఆపటం ఎవ్వడి తరము
అర్థమవుతుందండి. దేవుడి హెచ్చరిక పంపించినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరైనా నేనైనా ఎవడైనా నీ కుటుంబంలో వచ్చేటప్పుడు ఒక చీకటి రాజ్యం వెళ్తూ ఉంటే, చీకటి అనే సమస్య రాజ్యం వెళ్తూ ఉంటే, చీకటి అనేది నీ కుటుంబానికి వస్తూ ఉందంటే అర్థం ఒకటే, చీకటి అనేది సమస్యకి గుర్తండి, చీకటి అనేది కష్టానికి గుర్తండి. ఒక్కడికి ఒకటి కనపడకుండా కండ్ల ముందు అందరూ అక్కడే ఉంటున్నా కానీ కనీసం ఒక చెయ్యి కూడా చెయ్యి కనపడినటువంటి గాఢాంధకారము ఐగుప్తు దేశం అంతా వ్యాపించింది. కారణం ఏంటంటే ఒక రాజు దేవుని మాట వినపోతే రాజ్యం మొత్తం చీకట్లో పోయిందండి. ఇప్పుడు మీరు చెప్పాలి, ఒక రాజు దేవుని మాట వినకపోతే రాజ్యం మొత్తం కూడా చీకట్లోకి వెళ్ళిపోయింది. అద్భుతమైన మాట చెబుతానండి. ఒక రాజు దేవుడికి లోబడితే రాజ్యం కాపాడబడింది. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడది చెప్తారా? నినవే పట్టణపు రాజు గుర్తుందా? ఒక దేవుని సేవకుడు హెచ్చరిక చేసినప్పుడు రాజుతో సహా మొత్తం అక్కడ రాయబడి ఉంటుంది. నినవే నగరం మొత్తం కూడా రాజుతో సహా పశువుల కానుంచి మనుషులు, రాజు, వారు రాజ్యంలో ప్రతి అధికారులు ఉపవాసముతో 3 దినములు వాళ్ళు మొత్తం కూడా హెచ్చరిక చేశాడు. అయ్యేక 3 దినాల్లో మొత్తం నినేవే పట్టణం నాశనం కాబోతా ఉందని చెప్పి ఆ హెచ్చరిక చేసినప్పుడు రాజు ఒక మాటకు, దేవుని యొక్క సేవకుడి మాట ఒక రాజు వింటే రాజ్యం మొత్తం నేటికి క్షేమాభివృద్ధి కలుగుతూ వస్తూ ఉంది. కానీ ఒక రాజు దేవుడి మాట వినపోవటం వలన రాజ్యం అంతా చీకట్లో పోయింది. ఇప్పుడు చెబుదాం, నీ ఇంట్లో నువ్వు దేవుని మాట వినపోతే అంటే దీన్ని చెప్పండి, నా కుటుంబం చీకట్లో పోవట కారణం ఎవరు? మాట్లాడాలి ఇప్పుడు. ఇంటికి నువ్వే రాజువి కాబట్టి నువ్వు ఒక ఇంట్లో రాజుగా ఉన్నటువంటి వాడు, ఇంటికి ఒక యజమానుడు దేవుని మాట వినకపోతే నిన్ను బట్టి నీ కుటుంబం అంతా చీకట్లోకి పోతుంది. నువ్వు ఒక్కడివి దేవుడి మాటకు లోబడపోతే, నువ్వు ఒక్కడివి దేవుడి మాట వినపోతే నీ ఒక ఊరిని ఏలేటువంటి వాడు, ఒక రాష్ట్రాన్ని ఏలేటువంటి వాడు దేవుడి మాట వినపోతే రాష్ట్రం చీకట్లోకి పోతుంది. దేశాన్ని ఏలేవాడు దేవుని మాట వినకపోతే దేశం మొత్తం చీకట్లోకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు నీకు నాకు ఫరో ఇంటిలో వచ్చి ఆ చీకటిని బట్టి మనకు తెలియాలి అంటే మాట వినటువంటి స్వభావము ద్వారా దేవుడు గాఢాంధకారాన్ని మన మీదకి తీసుకుని వస్తాడు. అంటే గాఢాంధకారం వచ్చింది అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు దేవుని మాట వినటం లేదు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకుని ఆ తర్వాత ఫరోలాగా హృదయాన్ని కఠినపరచుకోకుండా వినండి. అక్కడ దేవుని మాట వినటువంటి వారు అందరి చీకటి రాజ్యం వెళ్తూ ఉంది. కానీ దేవుని మాటకు లోబడేటువంటి ఇశ్రాయేలు జనం పైన దేవుని యొక్క వెలుగు 3 దినాలు వెలుగు ఉంది. అనగా ఈ రోజున నువ్వెన్ని, ఇక్కడ ఒక మాట ఉంటుందండి, వాళ్ళు ఆ 3 దినములు చీకటి అనేటువంటి శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత లైట్లు వెలిగించాలని చూసినా, వాళ్ళు నూనె పోసి బుడ్లు వెలిగించాలని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు వెలిగించిన ఏ దీపము కూడా వాళ్ళకి వెలుతురు ఇవ్వలేకపోయింది. అవునా? ఆలోచించి చూడండి ఒకసారి, ఎంత చీకటి ఉంటుంది. ఎంత చెక్కని చీకటిని ఎందుకు రాశాడంటే, మామూలు చీకటి ఉందనుకోండి, నువ్వు బుడ్డు వెలిగించగానే కనపడతా ఉంటుంది, ఏదో ఒక దీపం వెలిగించుకొని మైనపూతి వెలిగించుకొని కనపడుతుంది, ఏదో ఒక లైట్ వేస్తే కనపడతా ఉండదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు చేసినటువంటి చీకటి ఎలాంటి చీకటి అంటే చెక్కని చీకటి అని ఎందుకు రాశాడంటే, అక్కడ సొంత జ్ఞానంతో ఏ వెలుగు వెలిగించినా ఎవడు కూడా వెలగలేకపోయింది. ఒక చెయ్యికి ఒకటి కనపడకుండా, ఒక మనిషి కనపడకుండా బ్రతుకంతా తౌళ్లాట్లే. ఎవడు ఎక్కడ ఉన్నాడు అర్థం కాక తల్లి, బిడ్డలు, కొడుకులు, కుటుంబాలు, రాజ్యం, ఆ రాజ్యంలో ప్రతి బంధము, ఏ బంధం ఎక్కడుందో తెలియకుండా మొత్తం చిన్నాభిన్నం అయిపోయి, ఒక్కసారి మీరు ఆలోచించండి తల్లి, చెల్లి, అక్క, ఈ రోజున దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఒక అంధకారం అనేటువంటిది, చీకటి అనేటువంటి 3 దినములు దేవుడు హెచ్చరిక చేస్తాను. అంటే బలిపీఠం దగ్గర 3 అనే సంఖ్య మనకు పెట్టాడంటే దేవుని యొక్క మాట నీవు వినాలి. వినటువంటి ఒక రాజు 3 దినములు అతను చీకటి వచ్చింది. మోషే ఇక్కడ బలిపీఠం 3 మూరలు పెట్టు. ఎందుకో తెలుసా? ఒకనాడు దేవుని మాటకు లోబడినటువంటి అతని యొక్క ఫరో యొక్క రాజ్యము 3 దినములు చీకటి అయిపోయింది. కాబట్టి మాట విన్న వాడి కుటుంబము కూడా చీకటమయమైపోద్ది. అదే ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి దేవుని మాట వింటే చీకటి బ్రతుకులు పోయి వెలుగుమయముగా మార్చబడతాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ బలిపీఠము దగ్గరకు వస్తే చీకటి బ్రతుకులు పోయి వెలుగుమయముగా మార్చబడతాయి. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి ఒక రాజ్యంలో ఉన్నటువంటి 3 దినాల చీకటిని చూసాం. ఒక వ్యక్తి జీవితంలో 3 దినాల చీకటి. రెండో విషయం కూడా చూద్దాం. పరిశుద్ధ గ్రంథము మీరు చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం మీరు చూడండి ఒకసారి. ఏం కనపడుతుంది అక్కడ? అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమి పుచ్చుకొనకు ఉండెనో. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొనిడి. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఎవరికి చీకట్లో ఉండారు? ఐగుప్తు రాజు, వారికి రాజ్యం చీకట్లో ఉంది. ఇప్పుడు ఎవరు చీకట్లో ఉండారు? సౌలు. ఎన్ని దినాలు? 3 దినాలు. ఇతను చీకట్లో ఉండాడా? ఇతను బ్రతుకు చీకటి అయిపోయిందా? ఇక్కడికి బాగా ఆలోచన చేయాలి. ఇతను చీకట్లో లేడు, ఇతను బ్రతికే చీకటి అయిపోయింది. ఎందుకు అయిపోయింది?
ఇప్పుడు ఇతను 3 దినములు ఇక్కడ 3 దినములు చూపు లేక అన్నపానము లేక ఉన్నాడు అన్నాడు కదా. ఎందుకు అయిపోయింది ఇక్కడ కూడా? దేవుడు ఎందుకని ఇతను కళ్ళు లేకుండా అయిపోయినాయి? ఎందుకు కళ్ళు కనపట్లేదు? ఈయన పుట్టుగుడ్డివాడు కాదు కదా, మరి ఇప్పుడు ఎందుకు కళ్ళు పోయినాయి అంటే అంతకుముందు ఏం జరిగింది మీరు చెప్పాలి. అంతకుముందు దేవుని యొక్క వాక్యము ఎంత చెబుతున్నా ఇతను లెక్క కూడా చేయలేదు. ఇప్పుడు మీరు అడగాలి, పౌలుకి ఎవరు వాక్యం చెప్పారయ్యా, సౌలుకి ఎవరు వాక్యం చెప్పారయ్యా అని మీరు అడగాలి. అడిగేసినట్టు ఉండారు, మైక్ లేదని కూర్చున్నట్టు ఉండారు. ఏమండి, ఎవరు వాక్యం చెప్పారు చెప్పండి మీకు? స్టెఫెన్ వాక్యం చెప్పాడు. అంతకుముందు ఎవరు చెప్పారు రాసి రాకపోయినా క్రైస్తవ సార్వత్రిక సంఘం ప్రారంభమైనప్పుడు మొట్టమొదట హతసాక్షి అయినటువంటి సంఘ పెద్ద స్టెఫెన్. ఆ స్టెఫెన్ సన్హెడ్రిన్ మహాసభలో ఉన్నప్పుడు చెప్తానే ఉన్నాడు. ఏం చెప్పాడు? ఒక మాట చెప్పలేదండి. మొట్టమొదటి సువార్త మొదలుపెట్టాడు. అయ్యా, మన పితరులైనటువంటి వారు దేవుడు అబ్రహాముని మెసొపొటేమియాల నుంచి పిలిపించాడని 7వ అధ్యాయం మీరు చూస్తూ ఉంటే అక్కడ పురాతన కాలంలో జరిగినటువంటి పితరుల సంఘటన మొత్తం కూడా చెబుతూనే వచ్చాడు. ఎందుకు చెప్పాడు? సన్హెద్రిన్ మహాసభలో ఉన్నటువంటి వారందరూ కూడా పెద్ద పెద్ద మేధావులు, సన్హెద్రిన్ మహాసభలో ఉన్నటువంటి వారందరూ కూడా ధర్మశాస్త్ర పండితులు. అక్కడ ఉన్నటువంటి అనేక మంది మధ్యలో పరిసయ్యుడు కూడా ఒకడున్నారు. ఈ సౌలు అనేటువంటి పరిసయ్యుడు కూడా నిలబడతా ఉన్నాడు. అతనికి మాట్లాడేంతసేపు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడేసేపు పైగా అక్కడ ఉన్న ఒక మాట రాసి ఉంటుంది, సభలో ఉన్న వారందరూ స్టెఫెను తేరి చూడగా దేవదూత వలె కనపడ్డాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగునా దేవుని యొక్క మాటలు చెప్పేవాడు ముఖం ఎలా ఉంటుందంట? దేవదూతల వలె. ఏం కనపడతా ఉంది? సభలో ఉన్నటువంటి వారందరూ కూడా అతను చూస్తే దేవదూతల ముఖం వలె కనపడిందంట. అతని ముఖం పడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దీన్ని బట్టి నేను ఒక మాట అందాం అనుకుంటున్నా. దేవుని యొక్క వాక్యం చెప్పేవారి యొక్క ముఖం ఎలా ఉండాలంట? దేవదూతల ముఖంలాగా ఉండాలంట. అంటే దేవుని వాక్యం చెప్పినప్పుడు ఎలా చెప్పాలి? దేవదూతల ముఖంలాగా ఉండాలంటే, ఎదుటి వాళ్ళు ఆకర్షించినట్టుగా ఉండాలంటే మన ముఖం ఎలా ఉండాలి? మీకు వాక్యం చెప్పేటప్పుడు నేను దేవుని నమ్ముకో దరిద్రుడా, రక్షణ పొందాలా, నాశనం అయిపోతారు. మన ఒక పాస్టర్ గారు చెబుతారంట, మీకు మొత్తానికి తెగులు ఒట్ట అన్నారంట. ఎవరికి ఈ మాట అనేవాడు? జనం అందరూ శరీరం మొదలైంది. అన్నా కానుంచి కరోనాలు, అన్నా కానుంచి టైఫాయిడ్లు, అన్నా కానుంచి మలేరియా రాగానే ఇక వీళ్ళకి వచ్చి వీళ్ళు మర్యాద మామూలుగా ఈ కాలం వచ్చిన ప్రతిసారి రోగాలు వస్తూ ఉంటాయి. ఎండాకాలం వెళ్ళిపోయి వానాకాలం రాగానే జనరల్గా రోగాలన్నీ కూడా సమాజంలో వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడేం సైకాలజీ ఉంటుంది? మీకు దేవుని మాట వినకపోతే మీకు తెగులు వచ్చింది. విన్నారుగా, చూశారుగా. ఆ రోజు దేవుని మాట విన్నటువంటి వాడు ఏ తెగులు వచ్చిందో, దేవుని ఇస్రాయేలుకి ఏ తెగులు పంపించాడో, ఐగుప్తుకి ఏ తెగులు పంపించాడో అని చెప్పామనుకోండి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ తెగులన్నింటి కూడా జనం ఏమనుకుంటారు? ఏమండి, మా ఈ పాస్టర్ గారు నోరే మమ్మల్ని అన్నయ్య అన్నాడు, మా ఊరికి ఇది బట్టనే పట్టింది అనుకోరండి. అమ్మా, కాబట్టి దేవుని యొక్క సేవకుడి యొక్క మాట ఎలా ఉండాలంటే, అంటే అది కాదు, ఎప్పుడు కూడా సంఘాన్ని హెచ్చరిక చేసే కాడ హెచ్చరిక చేయాలి. ఒకటే హెచ్చరిక కూడా ప్రేమతో చేయాలి. తల్లి చెల్లి అన్నాక దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా మనం ప్రేమతో గద్దించినా ప్రేమతో గద్దించాలి. వాళ్ళు హెచ్చరిక చేసినా ప్రేమతో హెచ్చరిక చేయాలి. వాళ్ళు బాగు చేసే ఉద్దేశంతో హెచ్చరిక చేయాలి తప్ప వాళ్ళు చెప్పించే ఉద్దేశంతో ఎప్పుడు కూడా మన హెచ్చరికని చేయకూడదు. వాళ్ళు ఎలా కూడా దేవుని యొక్క మాటల్లోకి, దేవుని యొక్క మాటలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి తప్ప, ఒకటే దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటే పరమగీతాల గ్రంథంలో కూడా ఒక మాటలు మొదటి అధ్యాయంలో, నీవు మమ్మల్ని ఆకర్షించుము, నీవు నన్ను ఆకర్షించుము, మేము నీ ఎత్తుకు పరిగెత్తుకుని వచ్చేదమని అంటారు. ఏమన్నాడు? యేసు ప్రభు కూడా అన్నాడు, నేను ఎత్తబడిన నెలలా అనేకులు ఆకర్షించుకుంటాను అని అన్నానండి. కాబట్టి మీరు ఒక మాట, దేవుని యొక్క మాటలు చెప్పేవాళ్ళు, దేవుని యొక్క మాటలు చెప్పేటువంటి వారి యొక్క మాట ఆకర్షణీయంగా ఉండాలి. ఇంతమంది దేవదూతలుగా ఆకర్షిస్తూ ఉంటే ఈ సౌలుకి ఏమైంది? ఈ సౌలుకు మాత్రము అలాగూ చూస్తూ ఉండా అతని ముఖంలో ఆ వాక్యాన్ని చూడలేకపోయాడు. అతను ప్రకటిస్తున్నటువంటి యేసుని నమ్మలేకపోగా ఇంకా హృదయం కఠిన మార్చబడి ఆ రోజున అందరూ రాళ్ళు తీసుకుని అందరూ కూడా స్టెఫెనుని రాళ్ళు పెట్టి కొట్టి చంపుతూ ఉంటే ఆ మరణాన్ని సమ్మతించాడు. ఆ తర్వాత అంతేకాదు, ఇప్పుడు మనడు ఏం చేసి తెలుసా? స్టెఫెను మరణం జరిగిన తర్వాత మనడు అంతటా వదిలేలా, అరే భయం అనేది స్టెఫెనులో ఒక్కడే కాదు, స్టెఫెను ఒక్కలోనే కాదు, యేసునందు విశ్వాసం ఉంచిన వాడు, యేసు కొరకు ప్రార్థన చేసే ప్రతి వాడిలో ఈ భయం రావాలి. ఏ భయం అంట?
స్థపన చంపినటువంటి ఈ భయం సంఘం అంతటికి రావాలని ఇక మనోడు ఆ స్థపన కార్యక్రమం అయిపోయిన తర్వాత లేచి ప్రధాన యాజకుల దగ్గరికి పోయాడు. ప్రధాన యాజకులారా అన్నాడు. ఏంటయ్య అన్నాడు. ఇక్కడ యెరూషలేములో మొత్తాన్ని అందరిని ఎరగదీశాను. మీరు చదవని 9వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దేవుని మాటలు పెడచెవిని పెట్టి దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా యేసుక్రీస్తుపై ద్వేషాన్ని పెంచుకుని, యేసు అంటే ద్వేషించి, యేసు అంటే అసహించుకుని ఇతను చేసినటువంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. చూడండి ఒకసారి ఏం రాసిందండి 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు. ఏం ఆధారం అంట? జనరల్ గా ప్రాణాధారం ఏదో ఉంటుందండి. ఆహారం ప్రాణాధారం, నీళ్లు ప్రాణాధారం, ఇప్పుడు గాలి ప్రాణాధారం. ఇప్పుడు మనోడికి ఏం ఆధారం? ఏమంటే మీకు అర్థమైందా? ఎవడన్నా బోధిని బతకాలనుకుంటాడు, ఎవడన్నా మంచినీళ్ళు తాగి బతకాలనుకుంటాడు, ఎవడన్నా గాలి పీల్చి బతకాలనుకుంటాడు. ఈయనేమో బతకాలనుకుంటున్నాడు జనాలను చంపి ఏస్తున్నది విశ్వాసం నుంచి వాడు సంపడం కొరకే నేను పుట్టాను అన్నట్టుగా తయారయ్యాడు. ఏమండి నాకు ప్రాణాధారం అంటే ఏమైనా ఉందంటే, ఈ సౌల్లో ఒక ప్రాణం అంటే ఏమైనా ఉందంటే ఏస్తున్నది విశ్వాసం ఉంచిన వాడిని చంపటమే నాకు ప్రాణాధారం అయినట్టుగా సౌలు యేసు ప్రభుని అంతగా ద్వేషించి, యేసుని విశ్వాసం ఉంచిన వారిని ద్వేషించి ఇతను కంకణం కట్టుకుని బయలుదేరాడండి. వెళ్ళి నాకు అధికార పత్రం, అయ్యా యెరూషలేములో మొత్తాన్ని హింస పెట్టేశాను, ఇక మిగిలినటువంటి వాడు తెలుసా, మన దేశం అయిపోతే ఇక పక్క దేశమే పడదాం అన్నాడు. ఏడాది దమస్కస్, యెరూషలేము నుంచి సుమారుగా 200 కిలోమీటర్ల దూరంలో సిరియా దేశము. ఆ సిరియా దేశం హెడ్ క్వార్టర్ దమస్కస్. ఆ దమస్కస్ లోకి బయలుదేరి తాకీదు తీసుకున్నాడు. దేనికోసం? యేసు నామములో ప్రార్థన చేస్తున్నటువంటి వారిని హింసించడానికి. దేవుడి మాట వినుకోకుండా బయలుదేరి వెళ్తున్నాడు. కరెక్ట్ గా దమస్కు దగ్గరకు వచ్చాడు. ఆ మార్గంలో ఆకాశమందు దేవుని యొక్క ప్రత్యక్ష రాణి వచ్చింది. ఓ గొప్ప వెలుగు అతని కళ్ళకి కనబడగానే దెబ్బకు బోర్లకు పడ్డాడు. ఏమండి ఆ బోర్లకు పడ్డాడు. సౌలా సౌలా నీవేళ నన్ను ఎవరు హింసిస్తున్నారండి? సౌలు ఎవరు హింస పెట్టాడండి? యేసు ప్రభువు హింస పెట్టాడు. సౌలా సౌలా నీవేళ హింసిస్తున్నావు అన్నాడండి. చెప్పండి, సౌలు అసలు ఎప్పుడు యేసు ప్రభువు హింస పెట్టాడా? కానీ యేసు ప్రభు ఏం మాట మాట్లాడాడు? ఎందుకని నన్ను హింసిస్తున్నావు అంటే, క్రీస్తు శరీరమును సంఘము అనగా దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు సంఘమును ఎవడని హింస పెడితే ఆటోమేటిక్ ఎవరిని హింస పెట్టినట్టు? నువ్వు దేవుణ్ణి హింసించినట్టే. ఎవడైతే నువ్వు సంఘాన్ని హింస, నువ్వు అనుకున్నా నేను సంఘానికి తలనిప్పుగా మారిన అనుకుంటామేమో, సంఘంలో సేవకులు హింసిస్తాను అనుకుంటామేమో, సంఘంలో విశ్వాసంగా హింసిస్తాను అనుకుంటామేమో, సంఘముని ఈ శరీరంలో ఎవరిని హింసించినా అది ఎవరి మీద పోతుంది? నువ్వు యేసుని హింసిస్తున్నట్టుగా వెళ్తుంది. నువ్వు సంఘంలో ఎవరిని హింసిస్తున్నావు? ఇక్కడ యేసు ప్రభు అన్నాడు నీవేళ హింసిస్తున్నావు అని అన్నాడు. అంటే ఇప్పుడు సౌలు ఈ మాట చెప్పండి, మనం కూడా మాట చెప్పుకోవాలి. మనం కనుక సంఘానికి హింసకులాగా తయారయ్యామనుకోండి, అర్థమైందా? సంఘానికి హింసకులాగా మనం తయారయ్యామంటే మనం హింసిస్తుంది సంఘాన్ని కాదు. నీ వల్ల సంఘం ఇబ్బందులు పాలవుతుందంటే, నీ వల్ల సంఘం 2 ముక్కలు అవుతుందంటే, నీ వల్ల సంఘంలో చీలికి వచ్చిందంటే, నీ వల్ల సంఘం ఇబ్బందులు పాలవుతుందంటే, నీ వల్ల సంఘానికి శ్రమ వచ్చిందంటే ఒకటే, నువ్వు పెట్టేది సంఘానికి కాదు. ఎవరిని? నేరుగా నువ్వు యేసునే హింస పెడుతున్నావు. అర్థవుతా? ఆ మాట యేసు ప్రభు అంటాడు, సౌలా నువ్వేలా నన్ను హింసిస్తున్నావు, ముని కోళ్ళకి ఎదురుతాడు కష్టము సౌలా అని చెప్పగానే దెబ్బక మనడు అంటాడు, ప్రభువా నేనేం చెయ్యాలి అని అన్నాడు. అర్థమైందా? ఏం చేయాలో నీకు అన్ని చెప్పబడితే నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో, ఎవరు హింసిద్దామని వెళ్దామనుకున్నావో ముందు ఆ ఊరికి వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఆ ఊరికి వెళ్ళాడు. అప్పటి నుంచి 3 దినములు అతడు చూపులేక, చెప్పండి అక్కడ ఏమన్నా రాసి ఉందండి, 3 దినములు సౌలుకి ఏమైపోయిందంట? చెప్పండి. దేవుడు మాట్లాడినప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఎదురు తిరిగాడా? నువ్వేంటి నాకు చెప్పేది ఏందని అన్నాడండి. యేసుక్రీస్తు ప్రభు దర్శనం వచ్చిన తర్వాత లోబడాడు కదా, లోబడిన తర్వాత కూడా ఇక్కడ ఏమైంది? కళ్ళు చూపు పోయింది. అంటే దీన్ని బట్టి చెప్పండి, ఇప్పుడు ఇతని జీవితం ఏమైపోయింది? అంధకారానికి వెళ్ళిపోయింది, చీకటి మయమైపోయింది. ఇప్పుడు సౌలుకి అంతా కూడా చీకటే. ఎప్పుడు వచ్చింది చీకటి? చెప్పండి. మనం మొదటి చదువున్నాం, చీకటి ఎప్పుడు నుంచి ఎప్పుడు వస్తుంది? వాక్యమునకు లోబడినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు. ఇంతకుముందు ఒక రాజ్యం 3 దినాలు చీకటిలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏకంగా ఒక వ్యక్తి బతికే చీకటిలోకి వెళ్ళిపోయింది. ఎన్ని దినాలు? చెప్పండి. 3 దినాలు అనగా బలిపీఠం దగ్గర 3 మూరలు పెట్టమని అంటేనే నీకు దేవుని మాటకు లోబడిన వారి బ్రతుకులు ఇలాంటి చీకటి బ్రతుకులోకి వెళతాయి అన్న సంగతి మనకు తెలియాలి. దేవుడి మాటకు లోబడకుండా, వాక్యానికి లోబడకుండా అతను ఉన్నప్పుడు ఇప్పుడు అతని జీవితంలో 3 దినాలు చీకటి వచ్చిందని విచిత్రమైన మాట చెప్తాను. ఇతను ఎందుకు బయలుదేరాడు తెలుసా అండి? సౌలు దేనికోసం బయలుదేరాడు తెలుసా? 11వ వచనం చూడండి ఒకసారి. దేనికోసం బయలుదేరాడు?
11వ వచనం అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం మీరు చూస్తే అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నానని అందుకు ప్రభువు నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళు. యోధ అనువారి ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఇతను ఎందుకు బయలుదేరాడండి? చెప్పాలి. దేనికి బయలుదేరాడు? 13వ వచనం మీరు చదవండి ఒకసారి. ఈయనే మాట్లాడతాడు. అందుకు అన్నయ్య ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం ఇప్పుడు మీరు నవల పైకి ఎత్తుకోనండి. దేనికి వస్తున్నాడండి? అన్నయ్య ఏమంటాడు? ప్రభు చెప్పాడు అన్నయ్యకి. ఏది ప్రభు అని అంటే, అయ్యా ఏం లేదు, సౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఒక తిన్నగా అనబడినటువంటి ఒక మార్గంలో యోధని వారు ఇంటున్నాడు. ఇప్పుడు తిన్నదా ఉన్నాడు. ఇంతకుముందు ఏ మార్గం ఉన్నాడు? ఇంతకుముందు వంకర మార్గంలో బతికాడేమో, ఇప్పుడు సరిగా తిన్నదానికి వచ్చాడు. మాత్రము దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఏ మార్గంలోకి వచ్చాడు? తిన్నగా అనబడేటువంటి మార్గంలోకి వచ్చాడు. ఆయన అన్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళి అతని గురించి ప్రార్థన చెయ్యి. అతను పైగా ప్రభు అన్న మాట, అతను ప్రార్థన చేస్తున్నాడంట. దేనికోసం? దేవుడు అన్నాడు అన్నయ్య, అతను సౌలు అనేటువంటి ఒక వ్యక్తి యోధ అంటున్నాడు, అతను ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు అతను ఎందుకు వచ్చి ఈయనేమన్నాడు? ప్రభువా అతను ప్రార్థన చేస్తున్నాడా? అతను ఈ దమస్కు ఎందుకు వస్తున్నాడో తెలుసో ప్రభువా? ఈ దమస్కు ఎవరికి వస్తున్నాడో తెలుసో ప్రభువా? యేసు నామమందు విశ్వాస ప్రార్థన చేస్తున్న వారిని బంధించుటకు. రాసిన 13వ వచనంలో సౌలు దేనికి బయలుదేరాడు? యేసునందు విశ్వాసం ఉంచిన వాడిని, యేసుకు ప్రార్థన చేస్తున్నాడు బంధించడానికి వచ్చిన ఈ వ్యక్తి ఆ ప్రార్థన చేత బంధించబడ్డాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏమండి, నేను ఒక మాట అనుకుంటా ఉంటాను ఇప్పుడు వాక్యం చెప్పినప్పుడు, యెరూషలేములో ఎంత హింస పెట్టినటువంటి వాడు దమస్కస్లో ఒక్కడి గోరు కూడా తాకలేకపోయాడు. ఎందుకని? మాట్లాడుతుంది యెరూషలేములో ఎంతో మంది హింస కలగజేసిన వాళ్ళని రాసి ఉంది, అవునా లేదు? అక్కడ ఏమని రాసి ఉంది? యెరూషలేములో ఎంతో మంది హింస కలగజేసిన వాడు. ఈ మాట ఎవరన్నారు? అన్నయ్య చెప్తున్నాడు కదా. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఏమనంటే యెరూషలేములో అంతమంది హింసించినటువంటి వాడు దమస్కస్లో ఒక్క విశ్వాసులు గోరు కూడా తాకలేకపోయాడు. ఎందుకని? అర్థమైందిగా? అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళేమో యేసుని విశ్వాసం ఉంచారే కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేరు. కానీ దమస్కస్లో ఉన్నారే, ఏది సిరియా దేశం, అన్ని దేశం ఉన్నటువంటి జనమేమో యోధ అన్నయ్య లాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎందుకని? ఈ సమాచారం ముందే వచ్చింది వాళ్ళకి. ఏమని? సంఘం మీద కీడు వస్తుందన్న సంగతి, సౌలు అనేవాడు తాకీదు తీసుకున్న సంగతి, సౌలు అనేవాడు అధికారం తీసుకున్న సంగతి, అధికారుల దగ్గర నుంచి అడ్రా తీసుకుని వచ్చి మమ్మల్ని బంధించకపోతున్న సంగతి తెలుసుకున్నటువంటి అంటే దీన్ని బట్టి నీకు నాకు విషయం తెలియాలి. సంఘం మీదకి శ్రమ వస్తున్నప్పుడు, సంఘం మీదకి సమస్య వస్తున్నప్పుడు మనకి ఏం సంబంధం లేకుండా మెదలకుండా కూర్చోకుండా ఈ సంఘ సభ్యులందరికీ కూడా ఆ దమస్కస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వాక్యం చెప్పగలిగారో లేదో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ప్రార్థనా పరులండి. ఎలాంటి ప్రార్థన తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తే పరలోకంలో దేవుడే దిగొచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. వాళ్ళ ప్రార్థనకి దేవుడే దిగొచ్చి సౌలుకి బుద్ధి చెప్పేటవాడు తీసుకొచ్చాడు, అంతేనా? కాబట్టి ఒక మాట, ఈ రోజున నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీకు గోరు కూడా నీ శత్రువులు తాకుండా ఉండాలంటే ఏం చేయాలా? అర్థమైందా? వాళ్ళని టచ్ కూడా చేయలేకుండా ఉండాలంటే ఒకటే, అది ప్రార్థన. ఆ ప్రార్థన వలన కనీసం సౌలు ఏమయ్యాడంటే వాళ్ళ ఎంతకుముందు ఎంతోమంది యెరూషలేమును హింసించగలిగినటువంటి వాడు దమస్కస్లో ఒక్కడు కూడా టచ్ కూడా చేయలేకపోయాడు, ఒకడు అడ్డుకోలేకపోయాడు. చివరికి ఏమైనా తెలుసా? ఏ ప్రార్థన చేసుకునే వాళ్ళు హింసించుదామని వచ్చాడో ఇప్పుడు ఇదే ఆ యేసు వరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. యేసును నామందు విశ్వాసం ఉంచిన వాళ్ళని ఎవరిని అంతం చేద్దామని వచ్చాడో, ఎవరిని మట్టి గరిపిద్దామని వచ్చాడో, ఎవరిని బంధిద్దామని వచ్చాడో, ఎవరు హింసిద్దామని వెళ్తున్నాడో, ఇప్పుడు ఆ యేసునందే ఆధారపడి ఆ యేసు కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి అయ్యా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ 3 దినముల యొక్క శ్రమలో ఆ తర్వాత కళ్ళు అంధకారం అయిపోయిన తర్వాత అననీయ వచ్చాడు. సహోదరా అని చెప్పి అతని మీద చేయించి ప్రార్థన చేశాడు. దెబ్బకు పొరలో
పొరల వంటివి రాలగా, అంటే ఆధ్యాత్మిక అహంకారం పొరలు గమ్మి ఎదుటటువంటి వారి హింసకు బయలుదేరారు. అందుకలా ఈ రోజున ఆ పొరలు ఎప్పుడైతే రాలిపోతాయో దృష్టి పొందేను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆ శ్రమ రావడానికి కారణము, ఈ రోజున దేవుని యొక్క మాట వినని పక్షమున నీకు శ్రమ వస్తుంది, జీవితం చీకటి పోతుందండి. దేవుని మాట వినటువంటి ఐగుప్తు దేశపు రాజ్యం చీకట్లో పోయింది. దేవుని వాక్యానికి లోబడినటువంటి సౌలు జీవితము 3 దినములు చీకటిలోకి వెళ్ళిపోయి అంధకారం బ్రతికి తౌళ్ళాడుతూ చివరికి దేవుని సన్నిధిలో ఏ దేవుని ఎదిరించి ఏ దేవునికి వ్యతిరేకంగా పోయాడో ఇప్పుడు అదే దేవుని భుజాన్ని వేసుకుని ఊరూరా సువార్తను ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎంతో మంది సౌలులు దేవుని వ్యతిరేకించిన వారు, దేవుని దూషించిన వారు, దేవుని అవమానపరిచినటువంటి వారు, దేవుడే లేడని చెప్పినటువంటి వారు, బైబిల్ గ్రంథాన్ని కాలు కింద తొక్కినటువంటి వారు, బైబిల్ గ్రంథాన్ని చింపేసిన వాళ్ళు, బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ బైబిల్ భుజాన్ని వేసుకుని ప్రకటిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజున దేవుని ఒకటే, ఈ రోజు అందరికీ జరగటం అనేటువంటి ఉద్దేశం కాదు, కానీ ఒకటే నువ్వు దేవుని మీద ద్వేషాన్ని పెంచుకున్నావా? యేసు అనే నామాన్ని ద్వేషిస్తున్నావా? యేసు అనే నామాన్ని దూషిస్తున్నావా? నీకేమని ఏం చేశాడు దేవుడు చెప్పండి? దేవుడు ఎవరు? యేసు ప్రభు మీద ద్వేషం. ఒకవేళ యేసు నమ్మినటువంటి వాడు నీకు లోపాలను వచ్చేమో, కానీ యేసులో లోపం ఉందా? యేసు ఏ దేశారైనా ఏసేయి అన్నాడండి? చెప్పండి. దేవుడు ఏ దేశాలన్నా ఏసేది తీసేది చెప్పింది మనకేం చెప్పాడు? అలా చెప్పలే కదా. దేవుడు ప్రేమను ప్రకటించాడు, ప్రేమగా ఉండమన్నాడు. శత్రువులు సైతం ప్రేమించని చెప్పిన ఒకే ఒక దేవుడు ఈయన నజరేయుడైన యేసు. దేవుడికి మహిమ కలుగును. శత్రువులు కూడా ప్రేమించమని నేర్పినటువంటి దేవుడు. అర్థం కదా. ఆ రోజున ఆ ప్రేమ పాట నేర్పాడు, ప్రపంచం మొత్తం ఆకర్షించబడింది. ఈ రోజున ఆ మాటకు నువ్వు లోబడితే నీ బ్రతుకు అంధకారం నుంచి బయటకు వస్తుంది. ఈ రోజున చాలా మంది దేవుడిని మనకు అవిధులైనటువంటి వారు. ఒకటే చెప్తున్నా, ధనం ఉన్నటువంటి మాత్రాన చాలా మంది ధనవంతులు ఉన్నారు, చాలా మంది అధికారులు ఉన్నారు, చాలా మంది మేధావులు ఉన్నారు, కానీ వారి కుటుంబాలన్నీ కూడా చీకటిలోనే ఉన్నాయి. నువ్వు ఎలా ఉంటే దేవుని మాట విని ప్రతి జీవితము చీకటిలోనే ఉంటుంది, చీకటి బ్రతుకే. కాబట్టి 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఐగుప్తు దేశంలో చీకటి మాట వినకపోవడం వచ్చింది. రెండవ చీకటి ఒక దేవుని యొక్క మాట వినటువంటి సౌలు జీవితంలో 3 దినములు చీకటి వచ్చింది. ఆఖరి మంట కాకలగా. సరేనా? ముగింపులో 3 దినములు మరొకసాట కష్టం వచ్చిన దేవుడి మాట వినడంలో వచ్చినటువంటి ఆ చీకటి అనుభవాన్ని చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను. ఆశ బొత్తిగా పోయెను. ఇప్పుడు మీ తల పైకి ఎత్తుకునండి. ఇప్పుడు కూడా ఎన్ని దినాలు చెప్పండి? ఎన్ని దినాల నుంచి? 3 దినముల నుంచి వాళ్ళు అన్నపానములు. వాళ్ళ జీవితం ఎలా అయిపోయిందంటే 3 దినాలు బట్టి వాళ్ళు అంటున్నారు, అక్కడ రాసి ఉంది, సూర్యుడైనను నక్షత్రములైనను ఏం కనపడలేదంట? సూర్యుడు కనపడలేదు, నక్షత్రాలు కనపడలేదు. అంటే అర్థం ఏంటి చెప్పండి? అంతే. సూర్యుడు ఎప్పుడు కనపడతాడు? మామూలుగా పని కనపడలేదని పగలేమైంది? నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి? అంటే రాత్రి కూడా అవి కూడా కనపడలేని ఏమొచ్చింది అంటే ఎక్కడ చక్కటి చీకట. ఇది కూడా బాగా చక్కటి చీకట. మామూలు చీకట అయితే నక్షత్రాలు కనపడాయి, ఇలా నక్షత్రాలు కూడా కనపడలేదంటే ఏమైపోయింది? ఇప్పుడు మాటనండి. ఇప్పుడు ఈ ఓడలో ప్రయాణిస్తున్నటువంటి వారు 3 దినముల నుంచి వాళ్ళు ఓడ సరుకులను తేల్చేసి జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోయినాయి. సూర్యుడు నక్షత్రాలు మాకు కనపడలేదు అన్నారు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఎందుకయ్యా మీకు సూర్యుడు కనపడలేదు? ఎందుకయ్యా మీకు 3 దినాల నక్షత్రాలు కనపడలేదు? ఎందుకయ్యా మీ ఓడ బ్రతుకు చీకట్లకు ఎందుకు పోయింది అయ్యా అంటే ఇప్పుడు మీరు 10వ వచనం చదవండి. ఏమన్నారు? 10వ వచనం చదవండి. ఏం రాసి ఉంది అక్కడ? 27వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము. అప్పుడు సౌలు అయ్యలారా ఈ ప్రయాణం వలన సరుకులకు ఓడకును మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అది తలల పైకి ఎత్తుకొనండి. ఎందుకు హెచ్చరిక చేశాడు? దేవుని మాట వినకపోతే ఏమైపోతామంట? ఆయన అంటున్నాడు, అయ్యా నాకు విషయం తోస్తుంది. ఏంటి తోస్తుందంటే ఇప్పుడు కనుక మనం ఈ ప్రయాణం చేసామంటే వాడ సరుకులు కాదు, మన ప్రాణాలు కూడా
ప్రమాదంలో ఉంటే చెప్పాడు. ఎందుకని అంటే ఈయనకి ఆల్రెడీ ఈ సంగతి తెలుసు. ఎందుకని దేవుని మాట వినకపోతే చీకటి బతుకుల్లోకి ఎలా దుచ్చుతున్న సంగతి సౌలుకి తెలిసి ఇప్పుడు బతుకు నేర్చుకున్న తర్వాత అనుభవ జ్ఞానంతో చెబుతున్నాడు. మన పెద్దోళ్ళు అంటారే, ఎందుకు చెబుతున్నానో చెప్పాలి. ఏమంటారు? రే ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ఇప్పుడు సౌలు కూడా ఇదే అని ఉంటాడు. ఏమన్నా రే మాస్టర్ నా మాట వినండి, అధికారులు నా మాట వినండి, మీకంటే ఎక్కువ ఇచ్చులు పోయినండి, మీకంటే ఎక్కువ బడాయి పోయినండి, మీకంటే ఎక్కువగా అధికార దాహం ఉండవండి, ఒకప్పుడు మీకంటే ఎక్కువగా పెత్తనాలు చేసినోండి, కానీ నా బతుకు మొత్తం ఇప్పుడు అణిగిపోయింది. కాబట్టి నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. అంటే అప్పుడు సౌలు దేవుడు మాట చెప్పినప్పుడు ఎట్లా లెక్క చేయలేదో ఇప్పుడు సౌలు చెబుతుంటే ఈయన కూడా ఏడ్చేవాడే. పౌలా ఏం నిన్నగా మనం వచ్చే ఫీల్డ్లోకి ఇక్కడ ఎవరు సీనియర్ నిన్నగాక మనం వచ్చాను ఫీల్డ్లోకి, కొత్తగా వచ్చినటువంటి ఫీల్డ్కి ఏంటి సముద్రం మీద మాకు బాగా పట్టుంది అని చెప్పి దేవుడి మాట వినుకోకుండా దేవుడి సేవకుడి మాట లెక్క చేయకోకుండా వాడ ప్రయాణం బయలుదేరితే ఒక దెబ్బకి మేము 3వ దినమున మా సరుకులన్నీ అర్థమైంది. మీకు ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చిందో చేతులారా మీ సామాగ్రిని, చేతులారా మీ కష్టాజితాన్ని ఎత్తుకెళ్ళి ఆసుపత్రుల్లోకి, చేతులారా మీ కష్టాన్ని సారాకుట్లో పోసారు, చేతులారా మీ కష్టాజితాన్ని రాజుల సొమ్ము, పెద్దగా చెప్పండి, రాజుల సొమ్ము, అక్కడ రాజు పొలైందేమో ఇక్కడ సముద్రం పొలైనట్టు, రాజుల సొమ్ము సముద్రం రాజుల సొమ్ము రాళ్ళ పోలైతే ఇప్పుడు మన ప్రజల సొమ్ము అంతా సముద్రం పోలయ్యి వండ కష్టాజితం మొత్తం ఎత్తుకెళ్ళి సముద్రంలో పాడేసి 3 దినములు మా జీవితాలు ఎలాంటిది అంటే సూర్యుడు లేడు. అర్థం చేసుకోండి. ఇది ఒక వాడ విశ్వాస జీవితంలో సాగుతున్నటువంటి ఒక సమాజం, ఒక సంఘం. అయితే ఇప్పుడు ఈ సంఘము దేవుని మాట సేవకుడి మాట వినకపోవటం వల్ల ఇప్పుడు సూర్యుడు లేడు, ఈ వాడలోకి ఎవరు కనపడలేదు, నక్షత్రాలు కనపడలేదు. మీరు చెప్పండి, సంఘం అనేటువంటి ఈ వాడ దేవుడి మాట వినకపోవటం వల్ల ఇప్పుడు ఈ సంఘంలో ఎవరు లేదు తెలుసా అండి? సూర్యుడు లేడు. సూర్యుడు అంటే ఎవరండి? ఏలయనగా మన దేవుడు సూర్యుడును కీడమునై ఉన్నాడు. నీ సంఘంలో నువ్వు దేవుడి మాట ఎప్పుడైతే ఉండవో నువ్వు దేవుడిని చూడలేవు. సూర్యుడు లేడు. 2 నక్షత్రములు, నక్షత్రాలు అంటే ఎవరండి? మర్చిపోయినా. నక్షత్రాలు ఎవరంటే ఎవరైతే దేవుని అనేక మంది దేవుని వైపు తిప్పుతారో, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఎవరు రాసిందండి? ఎందరూ అనేకులు దేవుని వైపు తిప్పిదరో వారు ఆకాశ జ్యోతుల వలె నిరంతరము ప్రకాశించెదరు అన్నారు. అనగా దేవుని మార్గం వైపు జనాలు తిప్పేటువంటి సేవకుడు. ఇప్పుడు సంఘాలు ఎవరు లేరండి? చెప్పండి. నక్షత్రాలు లేవు, అనగా సేవకుడు, హెచ్చరిక చేసే సేవకుడు నీకు లేడు. ఈ రెండోది దేవుడు కూడా లేడు. ఇప్పుడు నీ కష్టాలు, నీ శ్రమలు, ఈరోజు సంఘాల్లో చాలా మంది సంఘాలు చూస్తున్నాం. ఆ సంఘాలకి దేవుడు లేడు, నక్షత్రాలు కూడా లేవు. అనగా మీరు చాలా మంది మీరు చూడండి, కావాలంటే నేను చెప్పాను కాదు, కానీ మీరు సంఘాలు పరిశోధించుకోండి. మాకు ఏ ఊరి సంఘంలో పాస్టర్ గారిని పంపిస్తుంటే పాస్టర్ గారు అంటే లెక్కలేదు, పాస్టర్ గారు అంటే విలువ లేదు. అనగా ఆ లేమెన్సే సంఘాల మీద పెత్తనాలు చేస్తున్నారు. అదవుతుందని అధికారులు సంఘాల మీద పెత్తనాలు చేస్తున్నారు. అభిషేకించబడినటువంటి సేవకుల మాట సంఘాలు వినండి, ఏమి వింటలేదు. కాబట్టి ఏ సంఘానికి ఎవరు రావాలో, ఏ సంఘానికి ఎవరు పరిపాలించాలో, ఏ సంఘం వితరణ చేస్తున్నారు? నక్షత్రాలు లేవు సంఘాల్లో. నక్షత్రం లేని సంఘాలు చీకటి, దేవుడు లేని సంఘాలు, నక్షత్ర సంఘాలు, దేవుని మాట అంటే లెక్క లేకుండా, వాక్యం అంటే భయం లేకుండా బతికే ప్రతి సంఘం చీకట్లో బ్రతుకుతా ఉంది, చీకటి జీవితాలకు వెళ్తా ఉంది. 3 దినముల నుంచి అయ్యా నక్షత్రాలు లేవు, సంఘాలకు నక్షత్రాలతో పని లేదు. ఇప్పుడు చీకటమయం అయిపోయింది. మేము చీకట్లో బతకనన్నా బతుకుతాం, కానీ మాకు సేవకులు, మాకు పాస్టర్ గారు, మా మీద అధికారం చేసినప్పుడు ఏ సేవకులు మాకు అవసరం లేదని ఈరోజు సంఘాలు మాకు తినేటువంటి వాక్యమా ఇవాళ మేము ఎట్టా కొడితే అట్టా వస్తుంది. టీవీలో వాక్యం ఇలా కొడితే యూట్యూబ్లో వాక్యం వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి నేను అనుకున్న రాను సంఘాల్లో పాస్టర్ గారితో పని లేకపోకుండా మొత్తం యూట్యూబ్లో స్క్రీన్ పెట్టుకుని చూస్తా కూర్చుంటారు. ఇప్పుడు రాను ప్రాణులు వచ్చినాయి. హైదరాబాద్లోనో లేకపోతే ఢిల్లీలోనో లేకపోతే ఎక్కడో సేవకులు ఉంటారంట, వాళ్ళు స్క్రీన్ మీద వేస్తారంట. ఇక్కడ మనం అందరం దేవుడిని చూసి ప్రభు అని స్తోత్రం అనాలి. ఎక్కడ చూసి? స్క్రీన్ల మీద వేసి సేవని స్క్రీన్ల మీద వేసి చూపిస్తూ ఉంటారు. మరి అభిషేకం అనే దానికి అర్థం ఏంటి? స్క్రీన్ల నుంచి అభిషేకాలు వస్తాయా? తెరల మీద నుంచి అభిషేకాలు వస్తాయా? ఏమండి? ఒక దేవుని సేవకుడు ఎదురుగా మీరు వాక్యం వింటే ఆ సేవకుడు ముఖాంతరం నుంచి చెప్పేటటువంటి వాక్యం నుంచి అభిషేకం విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి యూట్యూబ్లో కానివ్వండి, అది ఏదో ఒక ఈ వాక్యము కొంతవరకు మేలే, కానీ మీరు ముఖాముఖిగా దేవుణ్ణే
తెలుసుకోవాలి. ముఖాముఖిగా దేవుడితో మనం నడుచుకోవాలన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అయితే వినండి, ఎక్కడ కూడా మన అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చదివే 27వ అధ్యాయంలో ఈ 19వ వచనం మనం చూస్తే 3 దినములు మాకు ఎలా ఉండాలంటే వాళ్ళు సూర్యుడు లేడు, 3 దినముల నుంచి మాకు నక్షత్రాలు లేవు, ఓడలో సరుకులన్నీ కూడా పారవేసి చీకట్లో బ్రతుకుతున్నాము అని చెప్పారు. కాబట్టి ఎక్కడ కూడా ఈ ఓడ ప్రయాణంలో చీకటి ఎందుకు వచ్చిందండి? వీళ్ళు కూడా మాట వినపోవటం కారణం చేత వీళ్ళ జీవితాలు చీకట్లోకి వచ్చి వీళ్ళు శ్రమల్లో కూడా వచ్చేసారు. కాబట్టి బలిపీఠం దగ్గర దాని ఎత్తు 3 మూరలు చెప్పాడు. కాబట్టి మనం ఈ ప్రత్యక్ష గుడారం బలిపీఠం దగ్గరికి వెళ్ళగానే ఏం గుర్తు రావాలి మనకి? ఐగుప్తు దేశంలో 3 రోజులు శ్రమ వచ్చిందన్న సంగతి, ఆ 3 రోజులు చీకటి అది వచ్చింది. ఎందుకు? మాట వినప్పుడు ఐగుప్తు దేశం అంతా చీకట్లోకి వచ్చింది. ఒక రాజు మాట వినకపోతే ఒక దేశం చీకట్లోకి పోయింది. అలాగనే ఇక్కడ ఒక సేవకుడు, ఒక సౌలు అనేటువంటి ఆయన దేవుడి మాటకు లోబడకపోతే ఆటోమేటిక్గా ఆయన జీవితంలోకి చీకటి 3 దినంలో అతని జీవితంలో చీకటి వచ్చింది. అలాగనే వాడ ప్రయాణంలో ఉన్నటువంటి వ్యక్తులు అనగా ఒక సంఘము దేవుడి మాట వినపోతే ఆ సంఘము కూడా ఎడకపోయింది. దేవుని మాట విన్నటువంటి ఒక సమాజము ఆ రోజున ఓడ ప్రయాణంలో 3 దినములు మేము చీకటిలో బ్రతుకుతాము, సూర్యుడు లేడు, నక్షత్రాలు మాకు కనబడలేదు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, సూర్యుడు లేకోకుండా దేవుడే లేకుండా సంఘం అవసరమా? దేవుడు లేని సంఘాల్లో వినండి, దేవుడి యొక్క సంఘంలో సమాజంలో జనం ఎంతమంది ఉన్నారని కాదండి, నువ్వు జనం కొద్ది మంది ఉన్నారా ఎక్కువ మంది ఉన్నారు కాదండి, ఏసీలు ఉండయా అనేటివి కాదండి. దేవుని యొక్క మహిమ సంఘంలో ఉందా లేదా? దేవుని యొక్క మహిమతో సంఘాలు నింపబడటం లేదా? మందితో నింపడం పెద్ద కష్టమే కాదండి. అది బయట ఏ మందిరాలే కాదు, బయట సమాజంలో కూడా చిన్న మీటింగ్ పెట్టి జనం ఎంతమందిని నింపవచ్చు, అది పెద్ద కష్టం కాదు. 4 ఆటోలు పెడితే జనం వచ్చేస్తారు. అర్థం కదా? జనాలు సమకూర్చడం పెద్ద కష్టం. రాజకీయ నాయకులు జనాన్ని సమకూరుస్తున్నారు, సినిమా వాళ్ళు జనాన్ని సమకూరుస్తున్నారు, సినిమా పాస్టర్ గారులు కూడా జన సమీకరణ గురించి పెద్ద కష్టం కాదండి. కావాల్సింది దేవుడి యొక్క మందిరం నింపబడాల్సింది జనంతో కాదండి, దేవుని మహిమతో నింపబడాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని మహిమ మందిరంలో నింపబడాలి. క్రమమైనటువంటి ఆరాధన జరగాలి. సంఘంలో క్రమమైనటువంటి ఆరాధన, చక్కనటువంటి నీతి కలిగినటువంటి వాక్యము, సత్యవాక్యము ప్రకటించబడుతూ ఉండాలి. అదే ఆ సంఘము. అది చిన్నదైనా పెద్దదైనా దేవుడు కోరుకునే సంఘం. అక్కడ ప్రతి సంఘము ఒక క్రమంగా ఉండాలి. ఆ సంఘంలో దేవుడు ఉండాలి. ఆ సంఘం నడిపించే నక్షత్రాలుగా ఎవరు ఖచ్చితంగా ఒక సంఘంలో సేవకుడు, కాపరి చేత సంఘాలు నడిపించబడాలనేది దేవుడు మొట్టమొదటి చెబుతున్నటువంటి ఆ మాట. ఈ 2 ఎక్కడైతే ఉండలేదో అక్కడ చీకటి రాజ్యం వెళ్తూ ఉంటుంది. కాబట్టి 3 విషయాలు ఇక్కడ మాట వినటువంటి సందర్భంలో ఒక సంఘము అనే ఒక సమాజము అనగా ఓడలో ఉన్నటువంటి వారు చీకటిలోకి పోయి ఉన్నారు. ఈ 3 సందర్భాల్లో చీకటి రావడానికి కారణం ఏంటి? ఐగుప్తు దేశంలో 3 దినాల చీకటి, అవునా? అలాగే సౌలు జీవితంలో 3 దినముల చీకటి. అలాగనే ఈ ఓడ ప్రయాణంలో కూడా అపోస్తుల కార్యంలో జరిగినటువంటి ఈ ఓడ ప్రయాణంలో కూడా 3 దినముల చీకటి. ఈ 3 చీకట్లు గల కారణం ఏంటి? మాట వినటువంటి స్వభావము. ఇప్పుడు మనకేం అర్థమో చెప్పండి? మన బ్రతుకులో గనక ఇలాంటి చీకటి జీవితాలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? కాబట్టి మనం ఏదో ఇలాంటి విషయంలో సంఘము కానీ వ్యక్తిగతంగా కానీ సమాజము కానీ మనం సరి చేసుకుని దీన్ని బట్టి మనం ఎక్కువ దేవుడికి దగ్గర అవ్వాలి. కాబట్టి విషయము ఐగుప్తు దేశంలోంచి ఆ తర్వాత ఫరో ఆ మాట వినేసి ఆ ఇశ్రాయేలులందరిని పంపించాడు. వాళ్ళ మీద ఆ చీకటి వెళ్ళిపోయింది. దేవుడి మాటకు శిరస్సు వహించి దేవుడి మాటకు లోబడ్డాడు. సౌలు జీవితంలోంచి ఆ పొరలు రాలిపోయి అతని చీకటి పోయింది, వెలుగు వచ్చింది. ఆ తర్వాత దేవుని సేవకుడి మాటకి తిరిగి మరలా ఈ ఓడ ప్రయాణం చేసేటువంటి వారు లోబడ్డారు. ఆ చీకటి పోయింది, మళ్ళీ వెలుగు వచ్చింది. వాళ్ళు ఉన్న 276 మంది ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒడ్డుకు చేర్చబడ్డారు. కాబట్టి ఈరోజు బలిపీఠం గురించి మన బ్రతుకులు చీకటితో ఆగిపోకూడదు, కష్టాలు ఆగిపోకూడదు, సమస్యలు ఆగిపోకూడదు, అజ్ఞాన అంధకారంతో మన బ్రతుకులు ఆగిపోకూడదు. ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి నువ్వు ఎప్పుడైతే దేవుడి మాటకు లోబడతావో, వాక్యానికి లోబడతావో అప్పుడే మన జీవితాలు చీకటి వెళ్ళిపోద్ది, వెలుగు మన జీవితాల్లోకి వస్తుంది. ఆది కాండంలో దేవుడు చీకటి తొలగించి వెలుగు కలుగురుగా కానీ పలికాడు, వెలుగు కలిగింది. అలాగున దేవుడు మనందరి జీవితాల్లో తిరిగి మరలా వెలిగిస్తాడు. పోగొట్టినటువంటి ఆస్తి కానీ, పోగొట్టినటువంటి ఆరోగ్యం కానీ, పోగొట్టినటువంటి నువ్వు ఏదైనా కానివ్వండి, అది మరలా దేవుడు మనకి 2 అంతలుగా దయచేసే దేవుడు. దేవుడికి మహిమ కలుగా ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి మనం దేవుడి మాటకు లోబడదాం, దేవుడి వాక్యానికి లోబడదాం. మన చీకటి కాలమైన జీవితాల్ని వెలుగుమయంగా మార్చుకుందాం. వెలుగు అనేటువంటి ఈ వాక్యము అనేకమైన చీకటిలో కూడా ప్రవేశం చూస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక సందర్భంలో ఉంటుంది అనుకుంటా. అక్కడ సందర్భాన్ని బట్టి అంటాడు, వెలుగు చీకటిలోకి ప్రకాశించున్నది కానీ, అర్థమైందండి? అంటే వెలుగు చీకటిలోకి ప్రకాశించాలని ప్రయత్నం చేస్తుంది కానీ చీకటి దానిని, అంటే అర్థం ఏంటంటే
గుండెల నిండా చీకటితో నింపబడినవాడు, చీకటి క్రియలతో నింపబడినవాడు, అంటే ఆధ్యాత్మిక అహంకారం నెత్తికెక్కినటువంటి వారు, గుండెలు అంత అంధకారమైనటువంటి బ్రతుకుల్లో దేవుని యొక్క వాక్యం అని వెలుగు ప్రయత్నం చేస్తా ఉన్న అందరి జీవితాల్లోకి చీకటమైన ప్రతి బ్రతుకులో దేవుడు వెలుగుగా మార్చాలని చూస్తున్నాడు. వాక్యం యేసుక్రీస్తు ప్రభువు ఆదియందు వాక్యం ఉండిన వాక్యము దేవుని యుద్ధను, ఆ వాక్యమే దేవుడిను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసం చేసెను. ఈ వెలుగు ఒకప్పుడు వెలుగు ఉండెను, అది అనేకులు వెలిగించున్నాను. యేసు అనేటువంటి వెలుగు అనేక మంది జీవితాలకు వెలుగు తీసుకురావాలని, చీకటమైన ప్రతి బ్రతుకుని వెలిగించాలని అందరిలోకి ప్రవేశించాలని చూస్తున్నాడు. యేసు అనేటువంటి వెలుగు చీకటమైన ప్రతి బ్రతుకులో ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే, నీ జీవితంలో చీకటిని పోగొట్టుకుని వాక్యమని వెలుగుకు నువ్వు కనుక స్థానం ఇస్తే ఆ చీకటిని శాశ్వతంగా తీసివేస్తాడు. చీకటి అనేటువంటి నిత్య నరకానికి పోకుండా దేవుడిని తప్పిస్తాడు, నిత్యము వెలుగుమయంగా చేస్తాడు. వెలుగుతో ఉండేటువంటి పరలోక రాజ్యాన్ని మనందరినీ చేరుస్తాడు. కనుక మనము అజ్ఞానాంధకారంలో ఉండకోకుండా దేవుని యొక్క వాక్యానికి లోబడదాం, దేవుడి మాటకు లోబడతాము. ఈ 3 అనేటువంటి సంఖ్య అవిధేయత బ్రతుకులో నుంచి విధేయత బ్రతుకులోకి మారుస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది. కనుక మనం కూడా అలాగున విధేయులం అవుదాము, సమాజాన్ని, సంఘాన్ని, రాజ్యాన్ని వెలిగించుకుందాము, వెలుగుమయంగా మన బ్రతుకులు మార్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక.